అంతవరకు వచ్చాక మొహమాటం ఏమీ లేదు అమ్మాజీ గారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి శివని విడిపించుకొచ్చారు అంటే ఒక నేరస్తుడికి కొమ్ము కాసినట్టే. ట్రస్ట్ చైర్మన్గా మీరు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి అమ్మాజీ గారు. అవి పాటిస్తేనే మీకు మీరు కూర్చున్న కుర్చీ కూడా గౌరవం. లేదంటే అది కుర్చీనే కాదు, గుడిలో దేవుణ్ణి కూడా అవమానించినట్టు. శివ, ఏమప్పా భయపడాల్సిన పనిలే అంటానే, నిజంగానే భయం పోయి మాటలు గట్టిగా ఇనిపించండాయ్. రాజకీయాలల్లా 1,00,000 మంది 1,00,000 మంది నిందలేచ్చారు. అవన్నీ నిజమవుతాయా ఏమి? నా కొడుకుని అరెస్టు చేసుండారు గాని సాక్ష్యం నిలబడలేదప్పా. అందుకే ఇడిసిపెట్టిండారు. ఇప్పుడు నా కొడుకు నేరస్తుడు కాడు, నేను నేరస్తుడికి కొమ్ము కాసినట్లు కాదు. అయినా ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం వచ్చిండది? కేసు పెట్టిన ఆ అమ్మిని చూసా? ఆ అమ్మాజీ కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. వాడి మీద కంప్లైంట్ తీసుకోవాలి. కొత్తగా రాజకీయాల్లోకి దిగిన ఆ రాజమ్మను చూసా? లేకపోతే ఈ అమ్మాజీ పని అయిపోయిందని అనుకుంటా ఉండారా? అయ్యో, మీ గురించి తక్కువగా అనుకునేంత ధైర్యం చేస్తావా? ఊళ్ళో జనాల అభిప్రాయం మీకు చెప్తున్నాం అంతేనమ్మా. ఎలక్షన్లున్నాయిగా అమ్మా, ఎంత తొందరగా ఈ మచ్చ తొలగించుకుని కడిగిన ముత్యంలా జనాల ముందు నిలబడితే అంత సులువుగా గెలుస్తారు. జనాల నమ్మకం కోసము ఆలోచించ పనిలే, నా గెలుపు కోసము ఆలోచించాల్సిన పనిలే. మీరు రాజకీయాలు చెయ్యకుండా నాకు సపోర్టు చెయ్యండి చాలు. మా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది అమ్మాజీ గారు. వెళ్ళొస్తామమ్మా. మీరు చెప్పినట్టే కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని స్టేషన్కి పిలిపించి ఐడెంటిఫై చేయించారు. ఆ అమ్మాయిని అల్లరి పెట్టింది ఈ విడిగారు సుపుత్రుడే. అమ్మా, అయ్యో, ఉండమ్మా. ఏంటమ్మా ఇది? ఏం కాదు, గెలుస్తామని వాళ్ళందరికీ చెప్పి పంపి నువ్వెందుకు ఇంత ఆవేశపడుతున్నావు? ఆవేశం కాదప్పా, ఆవేదన. నా ముందర మాట్లాడడానికే భయపడ్డ నోర్లన్నీ కట్టగట్టుకుని మరి ఎట్టా లేసినాయో చూసినావా? దీనికంతటికి కారణం ఆ అమ్మే. నాకు ఎలక్షన్లా ఓడిపోతానన్న భయం లేదప్పా. ఇట్టాంటి నోళ్లు ఇంకెన్ని లేచాయోనన్న భయం. ఈ మచ్చ ఎప్పటికీ ఇట్టానే ఉండిపోతాదన్న భయం. ఏం చేసినా ఈ మచ్చ పొయ్యేటిది కాదప్పా, జీవితాంతం భరించాల్సిందే. దీనంతటికి కారణం ఆ అమ్మే. దాన్ని ఇడిసిపెట్టను. అమ్మ చాలమ్మా, ఇంకొక్క ముద్ద. అబ్బా చాలమ్మా. ఉండవే, అమ్మ ముద్ద చాలు గాని ఇక నాన్న ముద్ద. అబ్బా నాన్న, మీరు మొదలు పెట్టారా? తినమ్మా, కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతే పెళ్లి రోజు మొహం కళకళలాడుతూ ఉంటుంది.
నువ్వు జరగవే. అయ్యో వెక్కిళ్ళు వస్తున్నాయి. ఎవరు తలుచుకుంటున్నారో ఏమో. ఇంకెవర్రా కట్టుకోబోయేవాడే. మంచినీళ్ళు తాగమ్మా. తాగమ్మా. తగ్గట్లేదేమిట్రా? ఉండు, నేను చక్కెర తెస్తాను. తీసుకురా. ఏంటండి ఇది? ఏంటండి ఇంకా తగ్గట్లేదు? ఇదిగోరా సత్యవతి, చక్కెర కొంచెం నోట్లో వేయి. తాగమ్మా. మంచినీళ్ళు తాగమ్మా. ఏమిటోరా? అమ్మా, ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు, ఒకసారి చూడు. ఇదిగోమ్మా మంచినీళ్ళు తాగు, కొంచెం తాగు. హలో, అవునా? అలాగా నానా? నానా, ఏమైందమ్మా? పెళ్లి వాళ్ళు ఫోన్ చేశారు నానా. ఈ పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదంట, క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పమన్నారు. ఏంటమ్మా నువ్వు అనేది? అక్క వెక్కిళ్ళు ఆగిపోయాయి నాన్న. ఏదైనా షాక్ కలిగించే మ్యాటర్ చెప్తే వెక్కిళ్ళు ఆగిపోతాయంట కదా, అందుకే పెళ్ళ ఆగిపోయిందని అబద్ధం చెప్పి చిన్న షాక్ ఇచ్చా, వెక్కిళ్ళు ఆగిపోయాయి. అందుకని ఇలాంటి అపశకునాలు మాట్లాడతావా? సారీ అమ్మా, అక్క వెక్కి లాగాలని అలా చెప్పాను. సారీ అక్క. ఇదిగో సరదా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకు, తెలిసిందా? ఎందుకు కంగారు పడతావే సత్యవతి? ఇది నేను కుదిర్చిన పెళ్లి, అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పెళ్ళాపే మగాడే లేడు. ఎవరా అమ్మాయి? ఎందుకు మా మీద అంత కక్ష కట్టింది? ఎందుకు అమ్మ రాజకీయ జీవితానికి అడ్డుపడాలని చూస్తుంది? మాతో దాగిన తెరలను తెంచై అసలు ఇదెవరిది? అనయా, అనయా, స్నానమైపోయిందా? ఆకలేస్తుంది, తొందరగా రా అన్నయ్య. గోల్డ్ మెడల్ నీకెక్కడదన్నయ్యా? దొరికిందిలే. దొరికిందా? పాపం ఎవరితో
ఎంతో కష్టపడి చదివి గోల్డ్ మెడల్ సంపాదిస్తే అది కాస్త పోయింది. ఎంత బాధపడుతున్నారో ఏమో. దాని మీద ఏం రాసిందో చదువు. పేరు ఈశ్వరి. బీఈడీలో గోల్డ్ మెడల్ సాధించింది. అంటే టీచర్ అన్నయ్య. ఇంతకీ ఇది నీకెక్కడ దొరికింది? ఆ రోజు ట్రైన్లో వస్తుంటే దొరికిందమ్మా. ఓ, ట్రైన్లోనా? అయితే నిన్ను ట్రైన్లో కొట్టిందన్నావే, ఆ అమ్మాయిది అయ్యుండొచ్చన్నయ్య. అయ్యో, ఆ అమ్మాయి మీద కోపం తెచ్చుకోవద్దన్నయ్య. నేనేదో మాట వరుస కన్నాను అంతే. అంటే నీకు చిన్నప్పటి నుంచి టీచర్లతో దెబ్బలు తినడం అలవాటు కదా. ఆ లెక్కన నిన్ను కొట్టిన అమ్మాయి టీచర్ అయ్యుండొచ్చు అనుకున్నా. ఆ అమ్మాయి టీచర్ అయినప్పుడు ఈ గోల్డ్ మెడల్ తనదే అయ్యే అవకాశం ఉంది కదా. ఈ క్వాలిఫికేషన్ మీద ఏదో ఊహించి చెప్పానంతే. నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు అన్నయ్య. ఈ సీటు నాది. ఆ రోజు తను వెళ్ళిన తర్వాత అదే బర్త్ దగ్గర నేను కూర్చున్నాను. అంటే ఆ అమ్మాయిదేనా? ఎలా తెలుసుకోవడం? అబ్బా, చూసింది చాలే అన్నయ్య. ఆకలేస్తుందిరా. మా అమ్మాయి పెళ్లి మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే దీని జీవితం బాగుంటుంది. అంటే నా మీద కంప్లైంట్ చేసిన అమ్మాయి ఆనందబాబు కూతురు ఈశ్వరీనా? ఆ రోజు ట్రైన్లో జరిగిన దాన్ని మనస్సులో పెట్టుకొని బాగా కక్ష పెట్టుకుంది. కావాలనే ప్రతి చోట ఎదురుపడి ఎదురు తిరుగుతోంది. మమ్మల్ని ఇన్ని తిప్పలు పెట్టి అమ్మ ఇంత బాధపడ్డానికి కారణమైన దాన్ని వదలకూడదు. పెళ్లి వాళ్ళు ఫోన్ చేశారు నాన్న. ఈ పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదంట. క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పమన్నారు. పెళ్లి ఆగిపోతుందని చెల్లి సరదాగా అంటేనే గుండె ఆగిపోయినంత పని అయింది. నిజంగా అలా జరిగితే ఇంకేమైనా ఉందా? భగవంతుడా, ఈ పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూడు. ఆ రోజు ట్రైన్లో నా చెంప మీద కొడితే చున్నీ లాగానని పొరపాటు పడి కొట్టిందని సర్దుకుపోయా. ఆడదానికి ప్రాణం కన్నా మానవే ముఖ్యం కదా. అలా పొరపాటు పడ్డంలో తప్పు లేదని అర్థం చేసుకున్నా. కానీ తర్వాత జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే ఆ కోపం చెంపదెబ్బతో తీరినట్టు అనిపించడం లేదు. కక్షగా మారి అమ్మ రాజకీయ జీవితాన్నే నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇలాగే వదిలేస్తే ఇంకా ఏం చేస్తుందో ఏమో.
ఇంకా ఆలోచించి లాభం లేదు. నానా ఎక్కడికి వెళ్తున్నావు నానా? ఎక్కడికి వెళ్తే నీకెందుకో తప్పా. నానా నీ కోపం ఆవేశం చూస్తుంటే ఎవరితోనో గొడవ పడ్డానికి వెళ్తున్నావు అనిపిస్తోంది. మళ్ళీ ఏ చిక్కుల్లో పడతావోనని భయం వేస్తోంది. వద్దు నానా, ఈ గొడవలవి మనకొద్దు. తప్పుకో. నా మాట కదని గడప దాటితే ఈ అమ్మ మీదొట్టే. నానా నానా నా మాట వినరా? ఏంటి నస? తప్పుకోండి. నువ్వు ఎంత కాదనుకున్నా నీ కన్న తండ్రినిరా. నువ్వు గుర్తించకపోయినా ప్రతి క్షణం నీ మేలు గురించి ఆలోచిస్తున్నవాణ్ణి. కోరి కోరి సమస్యల్లో చిక్కుకుంటానంటే చూస్తూ ఊరుకోలేనురా. ఎక్కడికెళ్తున్నావో చెప్పు. నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసి అమ్మ రాజకీయ జీవితానికి అడ్డొచ్చినా పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాను. జీవితాంతం నరకం అనుభవించేలా చేస్తాను. బావుందిరా. ఇన్నాళ్ళు నా కొడుకు అమ్మాజీ మాటలు విని ఎన్ని తప్పులు చేసినా ఆడవాళ్ల జోలికి మాత్రం వెళ్లడన్న నమ్మకం ఉండేది. కానీ ఈరోజుతో అది కూడా పోయింది. ఒక ఆడపిల్ల మీద కక్ష కట్టావంటే ఎంతకి దిగజారిపోయావో అర్థమవుతోంది. వద్దు నాన్న, ఆడపిల్లల జోలికి పోవద్దు. వాళ్ళ మీద కక్ష కడితే పాపం నాన్న. కక్ష కడుతున్నది నేను కాదు, ఆ అమ్మాయి. ఏదో అనుకోకుండా జరిగిన పొరపాటుకి తనే మా మీద కక్ష కట్టింది. అమ్మని అవమానించేవాళ్లు, రాజకీయ జీవితం మీద మచ్చపడేలా చేసేవాళ్లు ఎవరైనా సరే క్షమించేదే లేదు. అయితే వెళ్ళరా, వెళ్ళి నీ ఇష్టం వచ్చింది చెయ్యి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మీ అమ్మాజీ మీద ఇంకో మచ్చపడ్డానికి నువ్వే కారణమవుతావు. ఏం మాట్లాడుతున్నారు? అవునరా, ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టిందంటే ఊరికే పెట్టలేదు. వేరే అమ్మాయిని ఎవరినో అల్లరి చేయడం నిజమే కదా. కానీ నువ్వు లోపలే ఉంటే తను గెలవలేదన్న భయంతో అమ్మాజీ తన పలుకుబడినంతా ఉపయోగించి ఏమీ జరగలేదన్నట్టు నిన్ను విడిపించుకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఆ కేసు పెట్టిన అమ్మాయిని ఏదో చెయ్యడానికి వెళ్ళావే అనుకో, అప్పుడు ఆ అమ్మాయిని అల్లరి చేసిన మాట నిజమైనట్టే. అప్పుడు మీ అమ్మాజీ మీద ఇప్పుడు పడ్డ మచ్చ కన్నా పెద్ద మచ్చే పడుతుందిరా. అమ్మాజీ రాజకీయ జీవితాన్ని నువ్వే నాశనం చేసిన వాడివవుతావు. అవునానా, మా కోసం ఆలోచించకపోయినా ఎప్పుడు అమ్మాజీ కోసమే ఆలోచిస్తానంటావు కదా, అందుకోసమైనా ఆగిపో. ఆలోచించినాన్నా. ఆలోచిస్తున్నా కాబట్టే ఆవేశపడుతున్నా. ఇలాగే వదిలేస్తే ఇంకా ఏమేం చేస్తుందో దానికి బుద్ధి చెప్పాల్సిందే. మనం బుద్ధిగా ఉంటే ఎవరైనా మన జోలికెందుకు వస్తారా? అంటే తప్పంతా మాదేనా మీ ఉద్దేశం? ఆ అమ్మాయిది ఏ పొరపాటు లేదనుకుంటున్నారా? అసలు ఆ అమ్మాయి ఎవరో, ఏం చేసిందో మీకు తెలుసా? అవసరం లేదు. ఆ అమ్మాయి ఎవరో, ఏం జరిగిందో ఇంట్లో ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. అవన్నీ నీలోనే సమాధి చేసుకో. ఆ అమ్మాయి ఎవరో అమ్మాజీకి తెలిస్తే తన రాజకీయానికి అడ్డుపడిందని నీకన్నా ఎక్కువ ఆవేశపడుతుంది నాన్న. అప్పుడు మళ్ళీ నువ్వే తన ఆయుధం అవుతావు. ఆ ఆవేశంలో నువ్వేం చేస్తావో, ఎక్కడ నువ్వు జైలు పాలవుతావోనని మాకు భయంగా ఉంది నాన్న. నువ్వు మాతో ఎలా ఉన్నా మా కళ్ళెదురుగా ఉంటే అదే సంతోషం. నువ్వు మాకు దూరం అయితే తట్టుకోలేవు నాన్న. మన కోసమో వాడి కోసమో అంటే వాడెప్పుడు ఆలోచించాడే? అమ్మాజీ కోసం అంటేనే ఆలోచిస్తాడు. చూడు, ఈ పరిస్థితిలో నువ్వు ఆవేశపడ్డా, అమ్మాజీ ఆవేశపడ్డా అమ్మాజీకే నష్టం. ఎక్కడ తప్పుకు దొరుకుతారా తొక్కేద్దామా అని
ఆ రాజమ్మ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. కాబట్టి నువ్వు ఆ అమ్మాయి సంగతి మర్చిపోయి ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టడం నీకు అమ్మాజీకి ఇద్దరికీ మంచిది. ఇదిగో ఆ ఆవేశమే వద్దనేది. రా చెప్తాను. రా నాన్నా, రా. రా. ఎంత చెప్పినా కూడా నీ పంతం వేడకపోతే ఒట్టే. కాని నా మీద కాదు, అమ్మాజీ మీద.